బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు తెలంగాణ సచివాలయంలో అఖిలపక్షం ఎంపీల భేటీ జరగనుంది. బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సమావేశం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో బనకచెర్ల ప్రాజెక్టుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే అన్ని పార్టీ ఎంపీల అభిప్రాయాలు కూడా తెలుసుకోనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకి సైతం ప్రభుత్వం ఆహ్వానం పంపింది. రైట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో బనకచెర్ల ప్రాజెక్టుపై కూడా సమావేశం కానుంది. దీనికి సంబంధించి అన్ని శాఖలకి సంబంధించిన మంత్రులు కూడా హాజరు కావాలంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలపడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, రేపు సాయంత్రం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి సంబంధించిన వాటిపై బనకచెర్ల ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అయితే మనకు తెలుసు తెలుగు రాష్ట్రాల్లో ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ పై ఇప్పటికే వివాదం నెలకొంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు అభ్యంతరాలు తెలిపింది. దీనికి సంబంధించిన అంశంపై అనేక సార్లు కేంద్ర మంత్రిత్వ శాఖకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో రేపు 4 గంటలకు ఏదైతే సచివాలయంలోని తన ఛాంబర్ లో ఏదైతే దీనిపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్య అతిథిగా దీనికి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అలాగే ఈ అఖిలపక్ష సమావేశానికి ముఖ్యంగా ఎంపీలు ఆల్ పార్టీలకు సంబంధించిన ఎంపీలను, రాజ్యసభ ఎంపీలను కూడా స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి ఆహ్వానించడం కూడా జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లోక్సభ, రాజ్యసభ సభ్యులకు, ఎంపీలకు స్వయంగా ఫోన్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. ముఖ్యంగా మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి ఈ గోదావరి జలాలపై నిర్మిస్తున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు గత ఏదైతే జనవరిలో కూడా ఏదైతే దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మరియు జలశక్తి మంత్రులకు ఏదైతే ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. ఆ లేఖలకు సంబంధించిన అంశం కావచ్చు, అక్కడ నిర్మిస్తే బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తే తెలంగాణకు జరిగేటువంటి నష్టంపై ఏదైతే చాలా క్లారిటీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం తెలుస్తుంది. అయితే రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి ఇప్పటికే ఏదైతే ఆల్ పార్టీ ఎంపీలు అటు బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ పార్టీల ఎంపీలకు కూడా ఆహ్వానించారు. మరి ఎంపీలందరూ ఈ సమావేశంలో పాల్గొంటారా లేదా చూడాల్సి ఉంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా హాజరు కావాలని చెప్పి కూడా ఏదైతే ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరికి కూడా ఏదైతే ఈ విషయాన్ని కూడా స్వయంగా తెలియజేయడం కూడా జరిగింది. మరి ఈ విషయంపై ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న అభ్యంతరాలు, అలాగే పవర్ పాయింట్ ప్రయాణించిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే హరీష్ రావు పదే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారనుకుంటూ అనేక సార్లు విమర్శలు కూడా చేశారు. అయితే ఇటు బీజేపీ కావచ్చు, ఎంఐఎం, బీఆర్ఎస్ ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం కోరితే ఖచ్చితంగా ఈ విషయంపై అందరం కలిసికట్టుగా పోరాడడం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇప్పటికే ఆ పార్టీలకు సంబంధించిన ఎంపీలు మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు సాయంత్రం 4 గంటలకు ఏదైతే దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో ఆల్రెడీ ఇప్పటికే ఒక లేఖను విడుదల చేశారు. సో మరి ఎవరెవరు హాజరవుతారు, సో ఏ అంశాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా కోట్ చేసి చెప్తారనేది మాత్రం కాస్త ఆసక్తికరంగానే మారింది.